నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు తిక్కన మహాభారతం భీష్మ పర్వం 3వ భాగం. ఉభయ సైన్యాల మధ్య శ్రీకృష్ణుడు రథం నిలపగా బంధువులందరినీ చూచి అర్జునుడు ఇలా అంటున్నాడు. ఎవరిని మెప్పించడానికై ఈ భూమి మీద సమస్త సౌఖ్యాలను మనం కోరుకుంటామో అటువంటి వారందరూ యుద్ధానికి సిద్ధమై రావడం, ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేయడానికి నిలబడడం చూస్తున్నావు కదా. తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సోదరులను, గురువులను, మిత్రులను నీచమైన స్వార్థబుద్ధితో సంహరించి నేను పొందే రాజ్య సౌఖ్యాలు రక్తంతో తడిసినట్టివి నాకు ఏం సంతోషం కలిగిస్తాయి, ఎట్టి కీర్తిని తెచ్చిపెడతాయి. ఎదిరి పక్షంలో బంధువులను చంపడం, మన పక్షంలో వారిని చనిపోవడానికి సమ్మతించడం మంచిది కాదు. చివరికి పాపమే వస్తుంది. నేను యుద్ధం చేయలేను. ఈ భూలోకంలో ఒక భాగమైన కౌరవ రాజ్యం కోసమే కాదు, ముల్లోకాలు పరిపాలించడానికి నాకు అవకాశం వచ్చినా ఈ ఘోర యుద్ధం నేను చేయలేను. ఒకవేళ శత్రువులు ఏమి చేసినప్పటికీ నాకు మారు చేయడం కూడా మనస్కరించదు. వాళ్ళు ఏం చేసినా నేను ఇలా కూర్చునే ఉంటాను. ఇంత పాపంబు సేయంగా నెత్తుకొందుమయ్యా, రాజ్యలోభంబు నకిల బంధుజనుల వధింపదొడగితిమని రథంబు మీద కూర్చుండబడియే చేయూది కొనుచు. ఇంతటి పాపం చేయడానికి మనం పూనుకున్నామా? రాజ్యం మీద దురాశతో అందరు బంధువులను చంపడానికి సిద్ధమయ్యామే అని అర్జునుడు పలుకుతూ రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకుని కూలబడి కూర్చున్నాడు. ఈ విధమున శోక సంవిఘ్న మానసుండును, విషాద విహ్వలుండును, పరమ కరుణాభరితుండును అయి శరశరాసనంబులు విడిచి కన్నీరు త్వరంగా ఊరకున్న సవ్యసాచిని చూసి మధుసూదనుడిట్లనియే. ఈ విధంగా దుఃఖం చేత కలత చెందిన మనస్సు కలవాడై శోకం చేత వశం తప్పినవాడు పరమ కరుణాపూరిత హృదయుడు అయి విల్లు బాణాలు వదిలి కన్నీరు కారుస్తూ ఊరుకున్న అర్జునుడిని చూచి కృష్ణుడు ఇలా అంటున్నాడు. కాని చోట నీకు ఈ సరిపడని తీరు ఎట్లా ఏర్పడిందయ్యా? ఇది అవివేకుల తీరు, నీకు తగనిది. ఈ అవివేకం నిన్ను సద్గతి నుండి, పవిత్రమైన కీర్తి నుండి తప్పిస్తుంది అని కృష్ణుడు అంటున్నాడు. కృష్ణుడు ఇలా అంటున్నాడు. ఓ అర్జున, నీకు ఇట్ట ఆడంగితనం కూడదు. మనస్సులోని తక్కువ భావం విడిచిపెట్టు, గొప్పవాడవై లెమ్ము అని హెచ్చరించాడు. అర్జునుడు విషాద తన్మయత్వంతో రథం మీద కూలబడి కూర్చుండి ఉండి కృష్ణునితో ఇలా అంటున్నాడు. అక్కట పూజార్హులకు ద్రోణ భీష్ముల నమ్ముల నొప్పింపనగుని చెప్పుమా, మాన్యుల జంపుట మగపాడి కాదు, భిక్షాటనంబైన అత్యంత సుఖము, కడగి ఎవ్వరి చంపక పెద్ద బ్రతుకయ్యు, ఊహింప బ్రతుకు కాకుండు నాకు, వినుమట్టి ధృతరాష్ట్రు తనయులు కారెయ్యి యొడ్డిన మొదలలో ఉన్నవారు. అయ్యో కృష్ణ, పూజార్హులైన ద్రోణభీష్ములను బాణాలతో బాధించతగిన చెప్పుము. గౌరవింపదగిన వారిని చంపడం పరాక్రమం కాదు, అంతకంటా భిక్షాన్నమైన మిక్కిలి సుఖకరం. పూనుకొని ఎవరిని చంపితే గొప్ప జీవితం అవుతుందో ఆలోచిస్తే నాకది బ్రతికే కాదనిపిస్తుంది. నా ఎదురుగా ఉన్నవారు ధృతరాష్ట్రపుత్రులే కదా, వారిని నేను ఎట్లా చంపగలను? వారిని చంపితే ఆ శోకం నాకు ఇంద్ర పదవి లభించినా చల్లారదు, కనుక నేను యుద్ధం చేయలేను అని అంటున్నాడు. నాకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యాల్ని తెలుపమని అర్జునుడు కృష్ణునితో అన్నాడు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.